ఇంటర్నేషనల్ గవర్నమెంట్స్ కొన్ని చేసాయి. అందులో COP26 ఒకటి. అంటే రీసెంట్గా మిమ్మల్ని మ్యామ్ అడిగారు కదా, ఏంటి ఒక అమ్మాయి మాట్లాడింది అని అడిగారు కదా మ్యామ్. సో అది. ఇంకొకటి ఏంటంటే UFCC అండ్ అదేంటంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ క్లైమేట్ చేంజ్ అని కూడా. ఇంకొకటి ఏంటంటే సో ఇలాంటి అగ్రిమెంట్స్ ఫ్రేమ్వర్క్స్ ఓన్లీ క్లైమేట్ చేంజ్ని రెడ్యూస్ చేయలేము. అట్లీస్ట్ దాని వల్ల వచ్చే ఇంపాక్ట్స్ తగ్గించడానికి ఇలాంటి అగ్రిమెంట్స్ కొన్ని రిలీజ్ చేశారు, కండక్ట్ చేస్తున్నారు. సో మీలో ఎవరు దానివల్ల ఏమైనా ఫేస్ చేసిన, అంటే క్లైమేట్ చేంజ్ వల్ల మ్యామ్ చెప్పిన ఇంపాక్ట్స్ అన్ని ఇప్పుడు చూసారు కదా, అంటే దానివల్ల వచ్చిన సివియర్ ఫ్లడ్డింగ్ కానీ లేదంటే హీట్ వేవ్స్ కానీ మీరు ఎవరైనా ఫేస్ చేశారా? అంటే ఎక్కువ టెంపరేచర్ పెరుగుతున్నట్టు అనిపించడం, లేదంటే మీ ఊళ్ళ దగ్గరలో ఏమైనా మునిగిపోవడాలు అలాంటివి ఏమైనా చూసారా మీరు? అంటే సివియర్గా మీరు చిన్నప్పటి నుంచి చూసిన టెంపరేచర్స్కి ఇప్పుడు కొంచెం తెలుస్తుంది కదా, అంటే ఏమైనా పెరిగినట్టు అలాంటివి ఏమైనా అనిపిస్తుందా? తెలుస్తుందా చేంజ్ అట్లీస్ట్? సో ఇదంతా ఓన్లీ మ్యామ్ ఆల్రెడీ చెప్పారు కదా, గ్రీన్ హౌస్ గ్యాసెస్ వలన అవన్నీ క్లైమేట్ చేంజ్ కి ఇంపాక్ట్ చేస్తాయి. ఎలా అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అన్ని ఎలా రిలీజ్ అవుతాయి? మెయిన్లీ ఇండస్ట్రీస్, వెహికల్స్ నుంచి. అంటే మనం ఇప్పుడు మీరు అన్నారు కదా, చాలా వరకు వెహికల్స్ అన్ని విశాఖపట్నంలో చాలా ఎక్కువగా చూసాము. అంతే మొత్తంలో ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. సో వాటి నుంచి వచ్చే గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే కొన్ని హార్మ్ఫుల్ గ్యాసెస్ పై నుంచి వస్తున్న మార్నింగ్ సన్లైట్ వస్తుంది కదా, సో సన్లైట్ వచ్చినప్పుడు ఈ గ్యాసెస్ అన్ని ట్రాప్ చేసి వాటిని ఇంకా పైకి వెళ్ళనివ్వకుండా ఆ సూర్యరశ్మితో వీటిని కొన్ని చర్యలు జరిపి అది ఫోటోకెమికల్ స్మాగ్ అంటారు. అంటే మనకి శీతాకాలంలో ఉదయం లేసి లేగానే స్మాగ్ కనిపిస్తుంది కదా, అంటే పొగ మంచు అంటాం కదా మనం. సో అలా ఫామ్ అవుతుంది ఇండస్ట్రీస్ ఆర్ లో లేయింగ్ ఏరియాస్ లో ఎక్కువగా ఈ ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో ఈ ఫోటోకెమికల్ స్మాగ్ మెయిన్లీ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వల్ల అవుతా ఉంటుంది. సో గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏంటంటే ట్రాప్ చేసిన దాన్ని ఫోటోకెమికల్ స్మాగ్ అయినాక మన చుట్టుపక్కల అంతా వార్మ్నెస్ అంటే గ్లోబల్ వార్మింగ్ లాగా, అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ని మనం గ్లోబల్ వార్మింగ్ అని కూడా అంటాం, ఎందుకంటే అది భూతాపాన్ని పెంచుతుంది కాబట్టి. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మీకు? చాలా విన్నారు కదా, చాలా కాపాడుకోవాలి అని దాని గురించి చెప్పారు కదా మేడం. అంటే మా సైడ్ కూడా మరీ ఎక్కువ కాకుండా కొంచెం వర్షం ఎక్కువ పడిందంటే మా పక్కన కూడా కొన్ని నదులు ఉన్నాయి మేడం, అవి కూడా ఫ్లడ్ అవుతూ ఉంటాయి. ఆ సమయంలో మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే మీరు పనిచేస్తారు కాబట్టి మిమ్మల్ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మమ్మల్ని కాపాడుకోవడానికి. సో అలా హెల్ప్ లైన్ నెంబర్ ఏమన్నా ఉందా? యాక్చువల్లమ్మా అంటే గవర్నమెంట్ బాడీస్ తో పిల్లలైనా ఉండి పెద్దలైనా ఉండి హెల్త్ అసోసియేట్ అయ్యింటారు. వాళ్ళు ఇచ్చిన అలర్ట్స్ కానీ లేక మీ విలేజ్ లోనే ఉన్న గ్రామ పెద్దలు కానీ వాళ్ళు చెప్పిన సురక్షిత చాలా మంది ఏం చేస్తారు అంటే ఘాట్ వెళ్ళిపోవడానికి అది పర్లే చిన్న పాయ ఉంది వెళ్ళిపోయి ఒక్కోసారి అప్ స్ట్రీట్ నుంచి వస్తే కొట్టుకుని వెళ్ళిపోవడం అన్నీ ఏమీ కాదు. సో ఎవరైతే ఈ గ్రామంలో ఎంచుకున్న కొంతమంది విలేజ్ డెవలప్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్లాన్స్ అని ఉంటాయి. సో ఆ గ్రామాల్లో పెద్దలు కానీ కొంతమంది కమిటీస్ ఉంటాయి. సో వాళ్ళు ఇస్తారు కొన్ని గైడ్లైన్స్. వర్షాలు తుఫాన్లు వచ్చినప్పుడు నిజంగా ఎవరిని ఇలా కాపాడి ఎవరు చెప్పిన మాటలు పుకార్లు నమ్మకుండా, లేదు అంటే ఎవరు ఎక్కడికో తీసుకెళ్తా షార్ట్ కట్ వెళ్ళిపోదామని కొండల నుంచి పడిపోవడం, కొండ చెట్లు విరిగిపోవడం, ఇవన్నీ కాకుండా వాళ్ళు చెప్పిన మాటలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వినాలి. గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ సీరియస్ గా వినాలి. బయటికి వెళ్ళొద్దు అంటే వెళ్ళడం మానేయాలి. లేదు ఈ రూట్ లోంచి ఎస్కేప్ రూట్స్ అని ఉంటాయి, సేఫ్ రూట్స్ అని ఉంటాయి. వర్షాలు వచ్చిన తుఫాన్లు వచ్చి మునిగిపోతున్నప్పుడు అక్కడ నుంచి సురక్ష ప్రాంతం తరలించినప్పుడు సిబ్బంది వస్తారు, వాళ్ళు ఫాలో అయ్యి వెళ్ళడం, సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం అయితే అది ఫస్ట్ మంచిది. సో పిల్లలైనా ఉన్నాయండి పెద్దలైనా ఉన్నాయి. సో సమన్వయం చేసుకోవాలి గవర్నమెంట్ బాడీస్ తోని సమన్వయం. ఇంకోటి ఎప్పుడు ఏంటంటే తుఫాన్ వచ్చిన హై రైజ్ బిల్డింగ్స్ అంటే ఎత్తైన ప్రదేశాల్లో ఉండడం ఒకటి సేఫ్. అండ్ ఇంకొకటి మేము ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఏ ఏరియాస్ లో అయితే ఎక్కువ డిజాస్టర్స్ జరుగుతుంటాయో వాళ్ళు ఏంటంటే ఒక ఎమర్జెన్సీ కిట్ కానీ ఫ్యామిలీ కిట్ కానీ ఉంచుకోవాలి. అంటే ఒక చిన్న బ్యాగ్ లోని అవసరమైన మందులు కానీ లేకపోతే బిస్కెట్ అంటే పాడైపోలేని వస్తువులు, ఒక జత బట్టలు, టవలు, బ్రష్, సోపు, ఆయింట్మెంట్స్, ఇలాంటివి
మినిమం ఇంకా ఏరియాలు ఎప్పుడు చూసినా వస్తూనే ఉంటాయి అనుకున్న ఏరియా వాళ్ళని మెయింటైన్ చేసుకొని ఉంచుకోవడం మంచిది. అండ్ ఇంకొకటి ఫ్యామిలీ డిజాస్టర్ మేనేజర్ ప్లాన్ అంటే ఒకవేళ నిజంగా పరిస్థితులు అనుకూలించగా కుటుంబం అంతా కూడా ఇక్కడ చెల్లా చెదురు అయిపోయినప్పుడు కొన్ని రోజుల తర్వాత ఒక మీ చుట్టాలు ఇల్లు ఏదో మీ ఊరు కాకుండా కొన్ని కిలోమీటర్లు అవుతున్న ఆ ఇంటికే మనం చేరదామని. సో ఎప్పుడైనా ఇలా ఎన్ని రోజుల తర్వాత అయినా సరే ఇంకా కొంచెం జాగ్రత్త తెలియలేదు ఇలా వస్తుంటాయి కదా న్యూస్ లో, ఒకళ్ళ ఇంటికి వెళ్దామని. సో ఇది ఒకటి మెయింటైన్ చేయాలని ఒక సజెషన్ అయితే ఉంది. ఆటోమేటిక్ గా అలర్ట్ అయిపోతుంది. డిజాస్టర్ ఉంటుంది, క్లైమేట్ ఉంటుంది. సో అన్ని రకాల అలాగే హ్యూమన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా మేము హ్యాండిల్ చేస్తుంటాం. సో విశాఖపట్నం అనేది ఒక వాట్ కాల్ ఇట్ యాజ్ ఆంధ్రప్రదేశ్ లో బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత ఇట్స్ మేజర్ సిటీ. పాపులేషన్ వైజ్, తర్వాత డెవలప్మెంట్ వైజ్, డిజాస్టర్స్ వైజ్ కూడా విశాఖపట్నం అనేది చాలా లైట్ హౌస్ లాగా ఎక్కువ అటెన్షన్. అందుకని మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఏంటి టు బి క్యాపిటల్ కింద, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద డిక్లేర్ చేస్తున్నారు. సో ఇన్ని ఉన్నప్పుడు డిజాస్టర్స్ ఉంటాయి, దాంతో పాటు క్లైమేట్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. సో మీరు చాలా సార్లు వినే ఉంటారు కదా, క్లైమేట్ వెదర్ కి డిఫరెన్స్ తెలుసమ్మా? క్లైమేట్ అంటే ఏంటి, వెదర్ అంటే ఏంటి? వెదర్ అంటే క్లైమేట్ అంటే వాతావరణం, వెదర్ అంటే ఉష్ణ స్థితి అంటారు క్లైమేట్ అంటే. ఓకే సారీ. సో క్లైమేట్ కి వెదర్ కి డిఫరెన్స్ అయితే ఉంది. సో మామూలుగా మనం మాట్లాడేటప్పుడు ఈ రోజు వెదర్ బాగుందంటాం, క్లైమేట్ బాగుందంటామా? ఈ రోజు వెదర్ బాగుందంటాం. సో మామూలుగా వెదర్ అంటే ఏంటి అంటే అట్మాస్ఫియర్ లో జరుగుతున్న చేంజెస్, ఎండ ఎక్కువ కానీ, వర్షం ఎక్కువ కానీ, మబ్బుగా ఉండడం, వీటినేమో మనం వెదర్ అంటాం. సో ఇదే వెదర్ ని ఒక 30 సంవత్సరాలు కానీ మనం స్టడీ చేస్తే, అంటే మీరు పుట్టక ముందు నుంచి, అంటే మీ పేరెంట్స్ పుట్టిన టైం నుంచి కానీ స్టడీ చేస్తే దాన్ని ఏమంటామంటే క్లైమేట్ అంటాం. సో ఈ క్లైమేట్ లో ఉన్న మార్పుల్ని కానీ మనకి విజిబుల్ గా కనిపించి చాలా ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి దీనికి క్లైమేట్ చేంజ్ అంటున్నాం కదా. ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ, అవునా? ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా క్లైమాటిక్ చేంజ్ కోసం ఎన్నో ఈవెంట్స్ అవుతున్నాయి. ఇప్పుడు COP26 అవుతుంది, విన్నారమ్మా? మన నరేంద్ర మోడీ గారు కూడా మనం వెళ్ళారు, పేపర్లు అంతా హైలైట్ అయింది. గ్లాస్గోలో అవుతుంది కదా. గ్లాస్గో యూకే లో కంట్రీలో ఏంటంటే కొన్ని కంట్రీస్ కలిపి యాక్చువల్ ప్యారిస్ లో స్టార్ట్ అయింది. COP26 అంటారు. COP అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. కొన్ని కంట్రీస్ కలిపి ఇది పెట్టుకున్నాయి. ఏంటంటే ప్రతి సంవత్సరం వాళ్ళు పార్టిసిపేట్ చేసి, ఇప్పుడు క్లైమేట్ మార్పులు చాలా జరుగుతున్నాయి కదా. ఎండాకాలంలో విపరీతమైన ఎండలు ఒకేసారి వస్తాయి, ఒకేసారి పెద్ద పెద్ద వర్షాలు వచ్చేస్తుంటాయి. కొన్ని రోజులు అసలు వర్షమే పడదు, కొన్ని రోజులు విపరీతమైన ఎండ, కొన్ని వర్షాలు, తుఫాను, ఇవన్నీ కూడా క్లైమేటిక్ వేరియేషన్స్ వల్లే కదా వస్తున్నాయి. దీన్ని తగ్గించడానికి, అరికట్టడానికి మనం ఏం చేయొచ్చు, గవర్నమెంట్ ఏం చేయొచ్చు? మనం డెఫినెట్ గా ఇంపాక్ట్ అవుతుంది. చిల్డ్రన్ అవనియండి, ఎల్డర్లీ పీపుల్ అవనైనా, మామూలు నార్మల్ మిడిల్ ఏజ్ పీపుల్ అని ఎవరైనా సరే ఈ క్లైమేటిక్ ఇంపాక్ట్ కి మనం ఎఫెక్ట్ అవుతున్నాం. దీన్ని తగ్గించండి. అసలు ఎందుకు వస్తున్నాయి వాతావరణంలో మార్పులు? ఎవరి వల్ల వస్తున్నాయి? మన వల్లే కదా, మనం పెరుగుతున్న లైఫ్ స్టైల్స్ వల్లే కదా. వాళ్ళు ఇప్పుడు చెప్పారు ఇక్కడ బోల్డ్ వెహికల్స్ ఉన్నాయి, ఎంత పొల్యూషన్ జనరేట్ చేస్తాయి. బోల్డ్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి, నియర్లీ మోర్ దాన్ 300 ఇండస్ట్రీస్ ఉన్నాయి విశాఖపట్నం, చిన్న పెద్ద అన్ని కలిపి. పాపులేషన్ 80 lakhs ఉన్నది. సో దీనికి సరిపడా నీరంతా వర్షాలు పడాలి. వర్షాలు పడాలంటే వాతావరణం అనుకూలించాలి. కానీ ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఏమవుతుందంటే పడితే వర్షం, విపరీతమైన వర్షాలు, లేకపోతే ఎండలు దంచేస్తుంటాయి. సో మనం వాడుతున్న ఇప్పుడు ఎందుకు యూజువల్ మనం క్లైమేట్ చేంజ్ నుంచి మెన్షన్ చేసినాం, 2 ఆస్పెక్ట్స్ మనం మాట్లాడుకోవాలి. ఒకటి ఓజోన్ లేయర్ డిప్లీషన్, అంటే ఓజోన్ కూడా నాశనం అవడం. విన్నారా ఓజోన్ లేయర్ అంటే? ఓజోన్ పొర గురించి ఏంటి చెప్పండి. మేము విన్నాం ఓజోన్ లేయర్. యాక్చువల్లీ అదే టెంపరేచర్ దాంట్లో ఉంటుంది. టెంపరేచర్ ఎక్కువైపోతే ఓజోన్ లేయర్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎక్కడ ఉంటుంది ఓజోన్ లేయర్? ఎక్కడ ఉంటుంది ఓజోన్ లేయర్? ఓజోన్ పొర ఎక్కడ ఉంటుంది? ఏ క్లాస్ నుంచి చదువుతున్నారు అందరూ? ఏ క్లాస్ నుంచి ఉన్నారు స్టార్టింగ్? 9th అంటే 9th స్టాండర్డ్, 8th. ఓకే. సో ఎక్కడ ఉంటుంది ఓజోన్ లేయర్? ఎక్కడ ఉంటుంది? ఎవరు చెప్తారు? ఎక్కడంతమా ఉంటుంది. ఇంకా ఎక్కడ ఉంటుంది? ఏంటి అట్మాస్ఫియర్.
సో మన అట్మాస్ఫియర్ లో ఏంటి చాలా లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ ఏంటి ట్రోపోస్ఫియర్ అంటే లైట్ లాగా వెళ్తాయా, ఇవన్నీ ట్రోపోస్ఫియర్ లోనే ఉంటాయి. మన క్లౌడ్స్ ఫామ్ అవడం ఇవన్నీ కూడా ట్రోపోస్ఫియర్ లో ఉంటాయి. తర్వాత లేయర్ ఏంటి స్ట్రాటోస్ఫియర్. ఈ స్ట్రాటోస్ఫియర్ లో ఏంటంటే ఓజోన్ లేయర్ ఉంటుంది. ఓజోన్ లేయర్ మెయిన్ ఫంక్షన్ ఏంటి, మెయిన్ రోల్ ఏంటి, యూవీ రేస్ ని భూమి మీద పడకుండా ప్రొటెక్ట్ చేయడం. ఇది ఒక అంబ్రెల్లా లాగా, ఒక గొడుగు లాగా యాక్ట్ చేస్తుంది. మనం గొడుగేసుకుంటే ఎండ తగలదు కదా అలాగే. బట్ అన్ఫార్చునేట్ రీజన్స్ మనం చేసిన పనుల వల్ల ఏమవుతుంది, ఇది చిల్లులు పడుతుంది. ఆ పడడం వల్ల ఏమవుతుంది, డైరెక్ట్ గా రేస్ అనేవి భూమి మీదకి వస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే ఓజోన్ లేయర్ డిప్లీషన్ అంటాం. సో క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుల వల్ల ఇదొకటి, ఈ క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది. సో ఏమవుతుంది, యూవీ రేస్ హానికరమైన అల్ట్రావైలెట్ రేస్ భూమి మీద పడితే ఏమవుతుంది, స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి, స్కిన్ ఎలర్జీస్ వస్తాయి, స్కిన్ క్యాన్సర్స్ వస్తాయి. ఇంకా ఊపిరితిత్తులకు సంబంధించిన రాదు కానీ ఐస్, క్యాటరాక్ట్ ఆపరేషన్ చేసుకుంటే వింటారు కదా ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే, కళ్ళు సరిగ్గా కనిపించవు, కంట్లో పువ్వు వచ్చింది అంటారు కదా క్యాటరాక్ట్. సో దాని పెరుగుదల కూడా ఎక్కువైపోతుంది. ఇందులో కూడా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మామూలుగా ఒకరు ఫెయిర్ గా ఉంటారు, ఒకరు డార్క్ గా ఉంటారు. ఎందుకు అలా తెలుస్తుంది తేడా, ఎందుకు అంటే మన బాడీలో మెలనిన్ పిగ్మెంట్ ఎక్కువ సెక్రెట్ అయితే డార్క్ గా ఉంటారు. ఇప్పుడు మన ఇండియన్స్ అందరూ యూజువల్ గా చూస్తే ఒకటే కలర్. మరి ఫెయిర్ స్కిన్ కాంప్లెక్స్ ఎవరండి, వెస్ట్రన్ కంట్రీస్ లో ఉన్న దొరలు అంటారు కదా, వాళ్ళు మనకన్నా ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ బాడీలో మెలనిన్ తక్కువ రిలీజ్ అవుతుంది. సో ఈ యూవీ రేస్ ఏంటంటే ఉన్న మెలనిన్ పిగ్మెంట్ కూడా సప్రెస్ చేస్తుంది, అంటే జనరేట్ అవ్వకుండా చేస్తుంది. దానివల్ల ఏంటి, స్కిన్ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే ఇంకా ఎక్కువ రేడియేషన్ అయితే జెనెటికల్ జన్యువుల్లో కూడా మార్పు వస్తుంది. జన్యువుల్లో మార్పు వస్తే ఏమవుతుంది, ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కూడా ఈ ఏమంటారు ఆ హెరిడిటరీని క్యారీ అవుతుంది. జన్యువుల్లో మార్పు వస్తే నెక్స్ట్ జనరేషన్ కూడా అలాగే ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవి కాకుండా మొక్కలు ఎఫెక్ట్ అవుతాయా, బయోడైవర్సిటీ ఎఫెక్ట్ అవుతుంది కదా. బయోడైవర్సిటీ అంటే ఏంటి, జైవ వైవిధ్యం అంటే ఏంటి, అంటే డెఫినేషన్ ఏంటమ్మా, ఐ షుడ్ హియర్ ఓన్లీ వన్ వాయిస్, యూ టెల్ మీ. నువ్వు చెప్పు. పర్ఫెక్ట్ గా ఉన్నావు, చక్కగా మాస్క్ వేసుకున్నా. దాని మీద ఒకటి ఆధారపడి ఉండడమే దాన్ని ఎకోసిస్టమ్ అంటారు. నేను అడుగుతుంది జీవ వైవిధ్యం. జీవం ఉన్న జీవరాశులన్నీ కలిసి ఒకదాని ఉండడాన్ని జీవ వైవిధ్యం అంటారు. నాకు ఇంకా కరెక్ట్ డెఫినేషన్ నేర్చుకున్నారా జీవ వైవిధ్యం అంటే, జీవికి మధ్య కలపేదాన్ని వైవిధ్యం అంటే డెఫినేషన్ లోనే ఉంది కదమ్మా. వైవిధ్యం అంటే తేడా. ఇప్పుడు టమాటో ఉంది, టమాటో ఇస్ ఏ వెజిటబుల్. టమాటోలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఫ్రూట్స్ అంటే ఎన్ని రకాల పళ్ళు ఉన్నాయి మనకి, 100 కొద్ది ఉన్నాయి. మళ్ళీ అందులోనే మ్యాంగో తీసుకుంటే ఎన్నో 100 రకాలు ఉన్నాయి. రోజెస్, ఫ్లవర్స్ అంటే సో మెనీ, చాలా ఉన్నాయి. మళ్ళీ అందులోనే ఒక గులాబీ పూలు తీసుకుంటే బోల్డ్. వైల్డ్ యానిమల్స్ అంటే చాలా, జింకలోనే రకాలు ఉంటాయి. అంటే ఈ వైవిధ్యాన్ని ఏమంటారు, జీవ వైవిధ్యం అంటారు. ద వెరైటీ అండ్ వేరియబిలిటీ అమాంగ్ లివింగ్ ఆర్గానిజమ్స్ కాల్డ్ ఏ బయోడైవర్సిటీ. అంతేనా. ఇప్పుడు కొత్త మన పాండమిక్ గురించి తెలుసు, కరోనా వైరస్ అంటారు. వైరసెస్ లో బోర్డు ఉంటాయి కదా, అందులో కరోనా, అది కూడా ఒక వేరియబిలిటీ. సో అర్థమైందమ్మా. సో ఈ బయోడైవర్సిటీ కూడా క్లైమాటిక్ ఇంపాక్ట్స్ వల్ల, ఈ వాతావరణంలో జరిగిన మార్పుల వల్ల చాలా బ్యాడ్ గా ఎఫెక్ట్ అవుతుంది. సో ఎందుకంటే యూవీ రేస్ అనేవి మన సముద్ర తలాన్ని చూస్తే 20 మీటర్ల వరకు కూడా పెనిట్రేట్ అయ్యి వెళ్తుంది. సో భూమిలో నివసించినవి at the same time marine aquatic ecosystems and freshwater aquatic ecosystem also get affected by climate change. ఈ వాతావరణంలో జరిగిన మార్పుల వల్ల నీటిలో ఉన్న జంతువులు, భూమి మీద ఉన్నవి అన్ని ఎఫెక్ట్ అవుతాయి. హ్యూమన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు అవి ఎఫెక్ట్ అవ్వవా. సో ఇప్పుడు మనం చెప్తా ఓజోన్ డిప్లీషన్ అని. ఓజోన్ డిప్లీషన్ ఎలా జరుగుతుంది, రీజన్ ఏంటి, దేని వల్ల అవుతుంది, మనమే అని చెప్పారు రీజన్. మనం ఏం చేస్తే ఓజోన్ డిప్లీషన్ అవుతుంది, CFCs, క్లోరో ఫ్లోరో కార్బన్స్. ఎక్కడి నుంచి వస్తాయి అవి, రిఫ్రిజిరేటర్స్, ఏసీ వాడటం వల్ల. ఇవి కాకుండా చాలా మంది రూమ్ ఫ్రెషనర్స్ వాడుతుంటారు, అవునా. కార్ లో వెళ్తే ఒక కార్ ఫ్రెషనర్, ఇంట్లో ఉంటే రూమ్ ఫ్రెషనర్, పర్ఫ్యూమ్స్, పర్ఫ్యూమ్స్ అంటే కాదు, డియోడరెంట్స్, టీవీలో యాడ్స్ ఇస్తుంటారు కదా, ఇలా స్ప్రే వస్తుంటారు. వాటన్నిటిలో కూడా క్లోరో ఫ్లోరో కార్బన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా
ఎండలు ఎక్కువ పెరిగిపోతున్నాయి, వాతావరణం ఎండ పెరిగిపోవడం ఏంటి, ఏసీలు వాడుతున్నాం, మళ్ళీ ఏసీలు వాడుతూ మళ్ళీ ఇవి రిలీజ్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా అవి ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇవి కాకుండా మీరు ఎప్పుడైనా స్కైలో చూసినప్పుడు ఒక రాకెట్ లాగా ఇలా కనిపిస్తుంది చూసారా ఫ్లైట్ లో, యాక్చువల్ నిజంగా అవి రాకెట్స్ కావు, సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటారు. రాకెట్స్ అంటే ఏంటి, స్పేస్ లోకి వెళ్ళేది కదా, ఇవేంటంటే సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటారు. అంటే నార్మల్ బస్ కి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంటారా, డిఫరెన్స్ ఏమైనా స్పీడ్ గా వెళ్తాయి. అలాగే సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేవి ఏంటి, అక్కడ నార్మల్ గా ఫ్లైట్స్ అన్ని కూడా చెప్పాను కదా ట్రోపోస్ఫియర్ లో ఫ్లై అవుతాయి. ఈ సూపర్ సోనిక్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎక్కడ ఫ్లై అవుతాయి, స్ట్రాటోస్ఫియర్ లో ఫ్లై అవుతాయి. ఎందుకంటే స్పీడ్ గా వెళ్ళడానికి అక్కడ ప్రెషర్ తక్కువ ఉంటుంది. సో దానికోసమనే అవి ఏంటి ఎన్ఓఎక్స్ అంటే ఏంటి, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్. నైట్రోజన్ అంటే నత్రజని. సో నత్రజని ఆక్సైడ్స్ రిలీజ్ చేస్తాయి. అలాగే వాటర్ వేపర్ కూడా రిలీజ్ చేస్తాయి. ఇవి కూడా సిఓసిస్ ని, ఓజోన్ లేయర్ ని డ్యామేజ్ చేస్తాయి. అర్థమైంది కదమ్మా. క్లోరోఫ్లోరోకార్బన్స్ అండ్ ఎన్వాయిడ్స్ అండ్ వాటర్ వేపర్. వాటర్ వేపర్ అంటే నీటి ఆవిరి. ఇవన్నీ కలిపి ఓజోన్ లేయర్ అంటే స్ట్రాటోస్ఫియర్ లో ఉన్న ఓజోన్ లేయర్ ని నాశనం చేస్తాయి. దానివల్ల మనము ఎఫెక్ట్ అవుతాం. సో